తెలంగాణలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు మాత్రం జలమయమైనట్లు కనిపిస్తున్నాయి. అయితే కార్లు కూడా వరద నీటిలోనే చిక్కుకున్న ఘటనలు తరచుగా కనిపిస్తున్నాయి. ఇలాంటి ఘటనే జరిగింది. ఇలాంటి ఘటనే యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం నేలపట్ల పరిధిలో చోటు చేసుకుంది. పెళ్లి కోసం వెళ్తున్న కారు వరద నీటిలో చిక్కుకొని కొట్టుకొని పోయింది. ప్రమాద సమయంలో కారులో 5గురు ఉన్నారు. వీరంతా వర్కౌట్పల్లిలోని వివాహానికి హాజరవడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తాడుకుంటే కారు ఎక్కడ పోదు. నువ్వు పట్టుకొని ఉండేది కట్టి పెట్టడే కరెక్ట్ చిన్న లేస్ అన్నది లేకపోతే ఏమవుతుంది ఆమెకి డైరెక్ట్ తండ్రి నువ్వు ఎక్కడ పైకి నీళ్ళకి లేచిపోతుంది అట్లా పోతే ఎక్కడ ఇంకో ఫోన్ దొరికిందా మరి? దొరికింది. తెలంగాణలో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లు జలమయమయ్యాయి. అదేవిధంగా కార్లు కూడా వరద నీటిలో మునిగిపోతున్నాయి. అయితే ఇప్పుడు మనం చూస్తున్న విజువల్ కూడా దానికి సంబంధించిందే. ఒక కారు వరద నీటిలో చిక్కుపోయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. సుధా, యాదాద్రి భువనగిరి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు తోడు ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నేపథ్యంలో ఇటు రహదారులపై కూడా వరద ఉధృతి అయితే పెరుగుతున్నటువంటి నేపథ్యంలో పలు చోట్ల రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా మూసి పరివాహక ప్రాంత సంబంధించి ఇటు బీబీనగర్ కావచ్చు, ఒలిగొండ ఆ ప్రాంతాల్లో కూడా రాకపోకలకైతే అంతరం అయితే ఏర్పడింది. ముఖ్యంగా ఈ చౌటుప్పల్ మండలం నేలపట్ల శివారులో కూడా ఒకసారిగా రోడ్డుపైకి వరద వచ్చినటువంటి నేపథ్యంలో ఒక కారు మొత్తం కూడా వరద నీటిలో చిక్కుకుంది. మన స్క్రీన్ పై చూసుకోవచ్చు. ఏదైతే ఆ పరిస్థితికి ముందే ఆ కారులోని వాళ్ళంతా కూడా 7గురు ప్రయాణికులు అందులో నుంచి బయటపడ్డారు. ఒకవేళ ఇప్పుడు సిచ్యువేషన్ ఉన్నటువంటి పరిస్థితి ఉన్నట్లయితే వాళ్ళంతా కూడా ప్రమాదానికి గురయ్యేటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. అంటే ఎదురుగా ఉన్నటువంటి రోడ్డుపై ప్రవహిస్తున్నటువంటి వరదను అంచనా వేయలేక కూడా ఒక్కసారిగా కారు దూసుకుపోవడంతో కూడా వరద నీటిలో చిక్కుకున్న పరిస్థితి అయితే ఉంది. దీంతో సగం వరకు నీరు వచ్చిన నేపథ్యంలోనే అందులో ఉన్నటువంటి ప్రయాణికులు అలర్ట్ అయ్యారు. ఒక్కొక్కరుగా డోర్ తీసుకుని కూడా బయటికి ప్రాణాలతో సురక్షితంగా బయటపడేటువంటి పరిస్థితి అయితే ఉంది. అనంతరం అందులో ఉన్నటువంటి లగేజ్ అంటే మొదటైతే ప్రాణాలతో బయటపడ్డారు కానీ అందులో ఉన్నటువంటి లగేజ్ మొత్తం కూడా అందులో ఉన్నటువంటి నేపథ్యంలో ఒక్కసారి ఒక పెద్ద స్థానికుల సాయంతో ఒక పెద్ద తాడు తీసుకొని ఆ తాడు కారుకు కట్టుకొని కూడా మళ్ళీ మరోసారి కారు దగ్గరికి వెళ్లి అందులో ఉన్నటువంటి లగేజ్ ని మొత్తం కూడా బయటికి తీసుకొచ్చారు. ల్యాప్టాప్ తో పాటు మరికొంత లగేజ్ ని కూడా బయటకి అయితే తీసుకొచ్చారు. ఆ క్రమంలోనే ఒక లగేజ్ తీసుకొస్తుండే క్రమంలో పూర్తిగా ఆ కార్ అయితే మునిగిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. మొత్తానికి అయితే వరద ఉధృతికి ప్రాణాలతో అయితే 5గురు ప్రయాణికులు సేఫ్ గా బయటపడ్డారు. వర్కట్పల్లిలోని ఒక పెళ్లికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. మొత్తానికైతే ఒక పెద్ద ప్రమాదం కూడా తప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పోలీసులు కావచ్చు, రెవెన్యూ అధికారులు ఎక్కడికెక్కడ వరద ఉధృతి రోడ్డుపై ప్రవేశించినటువంటి రహదారులను మొత్తం కూడా రాకపోకలు అయితే నిలిపివేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముందస్తు జాగ్రత్తగా కూడా అక్కడక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు. సుధా. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.